హైదరాబాద్ నగరంలో మాత్రము మరి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత ఎలాంటి దెబ్బ చూపిస్తుంది హోటల్స్ పైన అంటే ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలోని షాగో హౌస్ దగ్గర ఉన్నాము. ఈ షాగో హౌస్ హోటల్లో కూడా మరి సిలిండర్ల కొరత ఎంత భారీ ఎత్తున చూపిస్తూ ఉందో మీకు చూపించే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతము వాళ్ళు ఆల్టర్నేట్గా ఇక్కడ పెట్టుకోవడం కూడా జరిగింది. ఈ కిచెన్ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మనం మొత్తం చూపించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ కట్టెల పొయ్యి మొత్తానికి మళ్ళీ పాత రోజులు వచ్చాయని అనుకోవచ్చు. కట్టెల పొయ్యిలు కూడా పెడుతూ ఉన్నారు, ఎందుకంటే పాలు కాంచుతూ ఉన్నారు. మనము ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కదా, షాగో హౌస్ హోటల్ యాజమాన్యం అంతా కూడా వర్కర్లందరూ ఇక్కడే ఉన్నారు. అంతా కూడా కట్టెల పొయ్యిలు. ఇప్పుడు సిలిండర్లు రావడం లేదు, సిలిండర్ల కొరత ఏర్పడడం వల్ల కూడా వాళ్ళు వంటను ఇప్పుడు ఈ ప్రకారంగా కూడా చేస్తూ ఉన్నారు. కట్టెల పొయ్యిలు పెట్టి కట్టెలు చూస్తున్నామా, కట్టెలన్నీ కూడా ఇంతకుముందు మనము గతంలో కూడా కట్టెల పొయ్యిల మీద వంటలు చేసేవాళ్ళు. కానీ ఆ తర్వాత ప్రజలు పెరగడం వల్ల కూడా, ప్రజల రద్దీ పెరగడము, ప్రజలు పెరగడం వల్ల కూడా మొత్తానికి గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తూ రావడం జరిగింది. అప్డేట్ అయినట్టుగానే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని అలా అన్ని హోటళ్ళల్లో కూడా చేయడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మాత్రము మరి జరుగుతున్న యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుంటే గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడ్డది. కాబట్టి ఆ గ్యాస్ సిలిండర్ల కొరతని భరించలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కస్టమర్లను ఆపుకోలేరు. కాబట్టి కట్టెల పొయ్యిలే గతి అన్నట్టుగా ఇప్పుడు కట్టెల పొయ్యిలను పెట్టి మొత్తం కూడా వంటలు చేస్తున్న తరుణాలు కనిపిస్తూ ఉన్నాయి. హోటల్స్ అన్నీ కూడా మొత్తానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇంత పెద్ద వంటలు కట్టెల పొయ్యిల మీద చేయాలి అంటే ఎంతవరకు కష్టం అవుతుంది ఏంటి అసలు అనే విషయానికి వస్తే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అడిగి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న చెప్పండి, అంటే రోజు మామూలుగా అయితే ఎన్ని సిలిండర్లు వాడేవాళ్ళన్నా? డైలీ 20 వస్తాయి మేడం. 20 వస్తాయి. ఇప్పుడు మొత్తానికే లేదు మేడం, గ్యాస్ బంద్ చేసిండ్రు. గ్యాసే లేదు. ఇప్పుడు చాలా కష్టమవుతుంది వంట చేయడానికి. రోజు ఎంత వంట చేస్తారు? వంట అంటే మేడం కస్టమర్ లెక్క మీద ఉంటుంది. మినిమం అంటే 60-70 అండిలు కొడతారు డైలీ. కానీ ఇప్పుడు అదంతా మరి కట్టెల పొయ్యి మీద సాధ్యమవుతుందా? మెయింటెనెన్స్ కష్టమవుతుంది. కస్టమర్కి ఇస్తారో లేదో తెలియదు. మెయింటెనెన్స్ కావాలి కదా మేడం. కట్టెల మీద చాలా పరేషన్ అవుతుంది. అంత వంట కాదు. సిలిండర్ల కోసము మీరు గ్యాస్ కంపెనీ ఏజెన్సీకి కాల్స్ చేస్తున్నారా? మేడం లేదు, గ్యాస్ లేదంటున్నారు మేడం. గ్యాస్ లేదంటున్నారు మేడం. ఓల్డ్ సిటీలో 24 గంటలు వంట మీదే నడుస్తూ ఉంటాయి హోటల్స్. నైట్ అంతా కూడా జనాలు ఇక్కడ రద్దీగా ఉంటారు. అందులో రంజాన్ సీజన్ కాబట్టి చాలా వరకు కూడా అవసరం ఇప్పుడు. అలాంటిది ఇప్పుడు ఈ కట్టెల పొయ్యిలు పెట్టి ఇక్కడ అరేంజ్ చేయడానికి పరేషాన్ అవుతుంది మేడం. చాలా పరేషాన్ అవుతుంది. చాలా పరేషాన్ అవుతుంది మేడం. ఇవన్నీ కూడా కట్టెలు మరి ఎట్లా కట్టెల మిషన్ ద్వారా తెచ్చుకుంటారు? బయటికి వెళ్ళి తెప్పిస్తారు కట్టెలు. బయటికి వెళ్ళి తెప్పిస్తారు. అట్లా కూడా ఖర్చు అవుతుంది కదా? ఖర్చు అయితే అంత అవుతుంది మేడం. దీనికన్నా ఇంకా అయిపోతుంది. కానీ పరేషాని చాలా అవుతుంది మేడం. కస్టమర్లకు కూడా పరేషాన్ అవుతుంది. ఇప్పుడు ఐటమ్ దొరకకుండా కస్టమర్ కూడా ఇది చేస్తారు కదా. ఐటమ్స్ ఏమన్నా తక్కువ వండడం అలాంటివి చేస్తున్నారా? గ్యాస్ సిలిండర్లు లేనందున ఎట్లా? ఇప్పుడు అలాగైతే అట్లా ఏం జరగలేదు. పరేషాన్ అయితే అవుతుంది మేడం. మేడం మొత్తానికి చాలా పరేషాన్ అవుతుంది మేడం. మేడం బ్లాక్ లో కూడా ఏమన్నా దొరకట్లేదా? లేదు, దొరికితే తెప్పిస్తారు. మా సైడ్ తెప్పించడానికి కాదు, కానీ దొరకకొచ్చింది కదా మేడం. బయట కూడా గ్యాస్ ఎక్కడ దొరకలేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి మేడం, కష్టం అయితే చేస్తున్నాం. అట్లో ఇట్లో చేస్తున్నాం. మా సైడ్ చెప్పిండు, ఓనర్ చెప్పిండు ఎట్లా చూడండి అని చెప్పిండు, చేస్తున్నాం పని. సైడ్ చెప్పిండు కష్టమై నాకు ఎట్లన్నా మీరు పని చేయరాను. హోటల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? చాలా ఐటమ్ ఉన్నాయి మేడం. 65 ఉంది, బిర్యానీ ఉంది, మంది ఉంది, రుమాలి రొట్టె, తందూరు రొట్టె, చాలా ఐటమ్ ఉన్నాయి మేడం. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అన్ని చేసి రుచి చూపించబోతున్నారా కస్టమర్స్? ఇప్పుడు ఇంకా రెడీ కాలేదు మేడం. టైం ఉంది, ఇంకా టైం ఉంది. చేస్తాం మేడం. కష్టమైనా చేయలేం మేడం. ఎట్లా మళ్ళీ బాగుంటుంది మేడం. మొత్తానికి చూస్తూ ఉన్నాము మనమైతే ఇక్కడ మొత్తం కూడా ఇక కట్టెల పొయ్యిలు చూస్తున్నాం కదా, ఎందుకంటే చాలా కష్టం అవుతుంది. ఒక్క సిలిండర్ కూడా దొరకట్లేదు. బ్లాక్లో దొరికినా కానీ మేము తెప్పించే వాళ్ళము ఖచ్చితంగా, కానీ అయినప్పటికీ బ్లాక్లో కూడా దొరకట్లేదు. అడిగితే కూడా కంపెనీ ఏజెన్సీకి కాల్ చేసి అడిగితే కూడా లేవు సిలిండర్లు, అసలు క్లోజ్ చేసేసారు పూర్తిగా కూడా. రవాణా అనేది సప్లై లేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి గ్యాస్ కంపెనీ ఏజెన్సీ వాళ్ళు కూడా
చెప్తున్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా, ఇలాంటివన్నీ కూడా రౌండ్ స్టాండ్లు అవన్నీ. ఈ స్టాండ్లు పెట్టి ఈ స్టాండ్లలో కట్టెలు అమర్చి ఆ కట్టెల మీద వండుతూ ఉన్నారు. మామూలుగా ఒకప్పుడు కూడా పెద్ద పెద్ద హోటళ్ళల్లో ఇలా ఇక్కడ నుంచి కింద నుంచి మనకు హోల్స్ కనిపిస్తున్నాయా, ఈ హోల్స్ నుంచి కట్టెలు పెట్టేవాళ్ళు. ఈ గోడ మొత్తం కూడా పొయ్యిలకు అమర్చేవారు. అంటే గతంలో ఊర్లలో ఇలాగే పొయ్యిలు, మట్టి పొయ్యిలు అనేటివి ఏర్పరచుకునేవాళ్ళు. అలాంటిది ఇక్కడ మట్టి పొయ్యిని మళ్ళీ చూస్తున్నాం మనము. ఈ పైన మనకు హోల్ కనిపిస్తుందా, దీనిపైనే హండాలు పెడతారు, అంటే గిన్నెలు పెడతారు. పెద్ద పెద్ద గిన్నెలు హండాలు పెట్టేసి కింద నుంచి మంటతోటి వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ రంజాన్ సీజన్ అప్పుడు చూస్తాం మనం. మళ్ళీ ఎప్పుడైనా రంజాన్ సీజన్ అప్పుడు సేమ్ ఇదే మట్టి పొయ్యి మీదనే ఖచ్చితంగా హండా పెట్టేసి కింద నుంచి కర్రలు పెట్టేసి ఈ హండాలలో, ఇగో హండా అంటే ఇవే మనం చూసాం కదా పెద్దవి ఆల్రెడీ పెట్టి ఉన్నాయి. ఈ హండాలు పెట్టి ఇందులో హలీం తయారు చేస్తారు రంజాన్ సీజన్లో. హలీం ఎందుకంటే చాలా ఎక్కువసేపు ఉడికించాలి కాబట్టి, అంత గ్యాస్ సరిపోదు కాబట్టి కట్టెల పొయ్యిలతోటి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు వంట మొత్తం కూడా కట్టెల పొయ్యి మీదే వండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కూడా చెప్పొచ్చు. మరి ఇక్కడ ఈ హోటల్ షాగో హౌస్ అంటే ఎంతో ఫేమస్ అయిన హోటల్ హోల్ సిటీలో, ఈ హోటల్కే ఒక్క సిలిండర్ కూడా దొరుకుతలేదు అంటే ఇక చిన్న చిన్న హోటల్స్ పరిస్థితి ఏంటి, మిగతా హోటల్స్ పరిస్థితి ఏంటి, ఏం చెప్పాలి అసలు? మరి ఈ యుద్ధం ఆగకపోతే ఖచ్చితంగా ఇంకా గ్యాస్ అనేది రాదు. గ్యాస్ అనేది పూర్తిగా క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాంటిది మరి పూర్తిగా క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా హోటల్స్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. హోటల్స్ క్లోజ్ చేస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి బిజినెస్ చేసుకునే వాళ్ళవి. అలాంటిది మనతో పాటు ఇంకా ఉన్నారు ఇక్కడ హోటల్ సిబ్బంది, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. భయ్యా, సిలిండర్స్ గురించి చెప్పండి మీరు. सिलेंडर नहीं है मैडम, सिलेंडर का बहुत प्रॉब्लम चल रहा है गैस का। रेगुलर हमारे को 30-35 सिलेंडर होना पड़ता है डेली का, अभी एक भी नहीं है। एक भी नहीं आ रहा मैडम, एक भी नहीं आ रहा। नहीं, जितना हो रहा उतना कर रहे हैं, हमारे से जितनी कोशिश है उतनी हो जाएंगी इंशाल्लाह। हाँ, जितना हमारे आइटम रेडी है वो होंगे। नहीं मिलता बोल रहे, गैस ही नहीं है बोल रहे खुला, 30-40 लगते हैं ना डेली। हाँ, 10 भी नहीं देते बोल रहा। फिर अभी ये लकड़ी का ही चाहिए अभी फिलहाल तो। చూసారు కదా, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లలో మాత్రము ఖచ్చితంగా కూడా ఒకవేళ గ్యాస్ సిలిండర్ల కొరత ఇలాగే ఏర్పడితే గతంలో అంటే పూర్వంలో ఎలాగైతే ఉపయోగించారో కట్టెల పొయ్యిలు అలాగే మేము ఉపయోగిస్తాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ షాగో హౌస్ హోటల్స్ మాత్రము కట్టెల పొయ్యిలనే ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నారు. పూర్వంని మళ్ళీ రుచి చూపించబోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వంట కూడా చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ఇదే కంటిన్యూ చేయాలంటే మాత్రం కష్టం కదా. కానీ గ్యాస్ సిలిండర్ల కొరత అనేది 1-2 రోజులు మాత్రము భరించగలరు, ఓ వారం రోజులు భరించగలరు. కానీ ఎప్పటికీ కట్టెల పొయ్యి మీద చేయాలి అంటే అతి కష్టమైంది. ఎందుకంటే అంత మాడిపోతూ ఉంటాయి గిన్నెలు కూడా, మొత్తము ఆ కట్టెల పొయ్యి మీద మాడుతుంటాయి కాబట్టి అవి తోముకోవాలన్నా కష్టమే, వాళ్ళకి క్లీన్ చేయాలన్నా ఓ పరంగా చూస్తే. అలాంటిది కట్టెల పొయ్యి దగ్గర అగడి ఎక్కువగా వస్తుంది, మంట అగడి వేడి అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి అది కొంచెం కష్టమే హెల్త్ పరంగా కూడా. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లు మళ్ళీ అవైలబుల్లోకి వచ్చినంత వరకు మేము ఖచ్చితంగా కూడా ఇక్కడ కట్టెల పొయ్యి మీదే మేము వండుతాము, కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది రానియము అని చెప్పేసి మేము కష్టపడతాము అని అంటూ ఉన్నారు. చాయ్ తాగాలి అన్నా కానీ కట్టెల పొయ్యి మీద కాంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతము హైదరాబాద్ నగరంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత అనేది ఈ రేంజ్లో కనిపిస్తూ ఉంది. ఈ రేంజ్లో ఇందాక మనం చూసాం విజువల్స్ కొన్ని. ఇక్కడ నుంచి వాళ్ళు రిక్షా పైన తీసుకెళ్తూ ఉండడం, గిన్నెలన్నీ కూడా ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వంట చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొని రావాలి. ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ అందరికీ కస్టమర్లకు సరఫరా చేసిన తర్వాత అవి క్లీన్ చేసుకోవాలి. అంటే అక్కడ ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం అయితే. అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ ఇందాక పాలు చూసాం కదా కట్టెల పొయ్యి మీద, అక్కడే కాంచి మరి అక్కడ మనం తాగే టీని వాళ్ళు రెడీ చేసుకొని ఇక్కడికి తీసుకొస్తున్నారంటే గ్యాస్ కొరత అనేది ఎంత భారీ ఎత్తున హైదరాబాద్ హోటల్స్ పైన చూపిస్తుంది అనేది తెలుస్తూ ఉంది. అలాంటిది మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకొని ఎన్ని రోజుల్లో ఈ గ్యాస్ సిలిండర్లది ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నారు, ఈ సమస్య తీర్చబోతుంది మన గవర్నమెంట్ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి ఎన్ని రోజులు పడుతుంది అనే దానికోసము హోటల్ యజమానులు అలాగే ఇక్కడ కస్టమర్లు కూడా, అంటే హోటల్స్ పైన ఆధారపడి ఉండే కస్టమర్లు కూడా మొత్తము ఎదురు చూస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ ఒక్కటి రావడం లేదు, ఏజెన్సీ ఎలాంటి రెస్పాండ్ అవ్వడం లేదు.
కాబట్టి ఇగో చాయ్ తాగే వాళ్ళు కూడా ఈ రోజున ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది అని చెప్పొచ్చు. ఈ చాయ్ కాంచాలన్న కట్టెల పొయ్యిలే గతైనాయి అని చెప్పొచ్చు. పాత రోజులు ఎలాగో ఏర్పడ్డాయి అని చెప్పొచ్చు. కానీ ఈ గ్యాస్ కష్టాలు ఎప్పటికి తీరనున్నాయి అనే దాని మీద మాత్రము చాలా అంటే చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది హైదరాబాద్ నగరంలో అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో నిర్మల ఆర్టీవీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.